శుభోదయం పిల్లలు. చూడండి, నిన్న నేను ద్విత్వాక్షరాలు అంటే ఏంటి, సంయుక్తాక్షరాలు అంటే ఏంటి అని చెప్తానని చెప్పాను కదా. మరి వాటి గురించి తెలుసుకున్నారా? మీరేమన్నా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా? చూడండి, ద్విత్వాక్షరాలు ద్విత్వాక్షరం అనగా ఏంటి? ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు వచ్చి చేరితే దానిని ద్విత్వాక్షరం అని అంటారు. సంయుక్తాక్షరం అంటే ఏంటి? ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తు వచ్చి చేరిందనుకో దానిని సంయుక్తాక్షర పదాలని అంటారు. తెలుగు వారికి మా హృదయపూర్వక వందనాలు. నేటి బాలలే రేపటి పౌరులు. మరి ఆ రేపటి పౌరులలో తెలుగు ఉపాధ్యాయులు కూడా ఉండాలి కదా. అప్పుడే తెలుగు భాష తరతరాలు నిలుస్తుంది. పరభాషను గౌరవిద్దాం, నేర్చుకుందాం. మన అమ్మ భాషను ప్రేమిద్దాం, కాపాడుకుందాం. జై తెలుగు తల్లి. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. మాస్టారు మాకు తెనాలి రామకృష్ణ కవి గారు గురించి చెప్పరు? తెనాలి రామకృష్ణ కవి గారు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అష్టదిగ్గజ కవులలో ఒకరు. ఒకరోజు ఏం జరిగిందో మీకు తెలుసా? రేపటి మన సభకు శతగండ పెండేర గ్రహీతలు కవిశార్దూల బిరుదాంకితులు అయిన శ్రీ నరసకవి గారు ఏం చేయను? మీ పద్యానికి అర్థాన్ని చెప్పడం నాకు కరదలా మనకం. అది నేను చెప్పాలంటే ముందు ఈ పద్యానికి అర్థం చెప్పండి. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక. అలా తెనాలి రామకృష్ణ కవి గారు సమస్యను తన తెలివితో పరిష్కరించి సభలో అందరి మన్నలను పొందుకున్నారు. ఏది ఏమైనా తెనాలి రామకృష్ణ కవి గారు వికట కవే.